Hi friends, welcome to my YouTube channel Science for Railways. మనం లాస్ట్ టైం ఆర్ఆర్బి ఎల్పి సిబిక్యూటీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో హీట్ అండ్ టెంపరేచర్ మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి కంటిన్యూ చేసుకున్నాం. దీంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గత రైల్వే పరీక్షల్లో ఏఎల్పి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ టైం నేను చేసిన క్వశ్చన్స్లో ఇదిగోండి ఈ 27th క్వశ్చన్ దగ్గర ఏం జరిగిందంటే నేను 50 డిగ్రీ సెల్సియస్ అన్నాను, ఇది రాంగ్ 30 రాసుకోండి అన్నాను. యాక్చువల్గా ఈ 20 నేను చూడలేదు. సో 20, 50 మధ్యలో డిఫరెన్స్ ఎంత 30 డిగ్రీ సెల్సియస్ అనమాట. మనం టెంపరేచర్ డిఫరెన్సే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 50 రైటే, ఇక్కడ 20 కూడా రైటే. 50 - 20 ఎంత 30 అనమాట. ఓకేనా? హడావుల్లో నేను 50ని 30 అని రాసుకోమన్నాను, అది రాంగ్. 50 - 20 30 అనేది రైట్. ఒకవేళ నేను ఫాస్ట్గా చేస్తూ వెళ్తున్నప్పుడు ఇన్ కేస్ ఇఫ్ ఎనీ మిస్టేక్ కనపడితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? తప్పనిసరిగా నేను రైట్ చేస్తాను. కావాలని ఎప్పుడు రాంగ్ చెప్పను. ఒకవేళ రాంగ్ చెబితే మేక్ మీ కరెక్ట్. ఓకేనా? దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ కంటిన్యూ చేద్దాం. చూడండి, ఏ 50 grams ఆఫ్ బ్లాక్, ఒక్క నిమిషం, a 50 gram block of copper is heated from 20 degrees Celsius to 60 degrees Celsius. అప్పుడు టెంపరేచర్ ఎంత 40 degrees Celsius, అంతే కదా. 60 - 20 50 grams అన్నాడు. m = 50 grams. హౌ మచ్ హీట్ అన్నాడు, అంటే క్యూ ఎంతో తెలియదు. ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద బ్లాక్, స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడు, అంటే సి 386. గివెన్ డేటా ఇచ్చేసాడు. ఇప్పుడు C = m into Q = m into C into del T. ఇదే కదా ఫార్ములా. m అంటే ఎంత 50 grams. కానీ చూడండి స్పెసిఫిక్ దేంట్లో ఇచ్చాడు, కేజీస్లో ఇచ్చాడు. అంటే 50 grams-ని 50గా రాయకూడదు, 50ని కేజీలోకి మార్చాలన్నమాట. మార్చాలి అన్న విషయం ఇదిగోండి ఇలా యూనిట్స్ గమనించినప్పుడు మనకు అర్థమైంది. కాబట్టి మాసం రాసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రాయండి. 50/1000 మార్చాను. స్పెసిఫిక్ హీట్ 386, ఇది ఏమో 40. 0 0 0 0 5 1 5 2 2 1 2 2 6 2 12 8 2 16 1 17, లాస్ట్లో 72 ఉండాలి. అన్నిటికీ ఉందిగా. 3 6 1 7, 3 6 1 7, 772. డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. 386 2 772 ఇది. ఓకేనా? అర్థమైందా? 37th క్వశ్చన్. నెక్స్ట్ 38th క్వశ్చన్. ద బాయిలింగ్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్స్ ఆఫ్ వాటర్ ఆర్ ఎగ్జాక్ట్లీ డాష్ డిగ్రీస్ అపార్ట్ ఆన్ ద ఫారెన్హీట్ స్కేల్ అన్నాడు. ఫారెన్హీట్ స్కేల్లో ఫ్రీజింగ్ పాయింట్ ఎంత 32 డిగ్రీల ఫారెన్హీట్, బాయిలింగ్ పాయింట్ ఎంత 212 డిగ్రీల ఫారెన్హీట్. డిఫరెన్స్ ఎంత 180 parts అపార్ట్. సో 180 అనేది ఆన్సర్ అనమాట. 95 degrees ఫారెన్హీట్ అన్నాడు. C/5 = 95 - 32/9. 5లోంచి 2 తీస్తే 3, 9లోంచి 3 తీస్తే 6/9. 9 ఏళ్ళు, 7 5లు ఎంత 35. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 77. C/5 = F - 32/9. C/5 77 - 32/9. 7లోంచి 2 తీస్తే 5, 7లోంచి 3 తీస్తే 4, 9 5లు. C = 55. సారీ 5 5 25. సింపుల్ క్వశ్చన్స్ అనమాట. ఇదిగోండి. ఓకేనా? రేట్ ఆఫ్ హీట్ చెప్పాను కదా, Q/T = K × ఏరియా / L × T అనమాట. థర్మల్ కండక్టివిటీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. చేస్తారుగా మీరు. ఓకేనా? మీకే వదిలేస్తున్నా, ఇది హోంవర్కే ఇస్తున్నా, ఇది చేయండి. ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ వస్తే ఎలా చేయాలో నేను చేయించాను కూడా, థర్మల్ కండక్టివిటీ. ఓకేనా? హోంవర్క్గా ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేయండి, మీకే అర్థమైంది. 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి చూడండి, మీకే క్లియర్గా వచ్చేసిద్ది అనమాట. నెక్స్ట్ హౌ మచ్ హీట్ ట్రాన్స్ఫర్డ్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు 100 grams అన్నాడు. మాస్ = 100 grams. బ్లాక్ ఆఫ్ అల్యూమినియం స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడు. C = 900. చూడండి ఇక్కడ గ్రామ్స్లో ఉంది, ఇక్కడ కేజీస్లో ఉంది.
మాస్ని మార్చాలి, నా మనసులో పెట్టుకోవాలి ఆ విషయాన్ని. టు ఇంక్రీజ్ ఇట్స్ టెంపరేచర్ బై 10 డిగ్రీ సెల్సియస్, టెంపరేచర్ ఈక్వల్ టు 10 డిగ్రీ సెల్సియస్. హౌ మచ్ హీట్ అన్నాడు, అంటే క్యూ అంటే ఎంత అని అడుగుతున్నాడు. క్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ సి ఇంటూ డెల్టీ. ఎం అంటే ఎంత, 100 గ్రాములు బై 1000. ఎందుకు 1000 వేసావు, కేజీస్లోకి మార్చాలి కాబట్టి. సి అంత 900, టెంపరేచర్ అంట 10, 2 సున్నాలు 2 సున్నాలు, ఈ 10 క్యాన్సిల్. ఆన్సర్ ఎంత, 900 జౌల్స్. డి ఆప్షన్. చూసారుగా, 30 సెకండ్లకు మించి ఉండదు అనమాట. ఐడెంటిఫై ద సబ్స్టాన్స్ ఫ్రమ్ ద బిలో హ్యావింగ్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెపాసిటీ. హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ దేనికి ఉంది, వాటర్కి ఉంది. 4186 మనం చదువుకున్నాం. హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ దేనికి ఉంది, వాటర్కి ఉంది, గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత, సీజిఎస్లో అనుకోండి 1. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ ఎంత, 0.5. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత, 0.48. ఇది దేంట్లో, సిజిఎస్లో. ఈ ఒకటే దీనికి సమానం, ఇది ఎస్ఐ యూనిట్ అనమాట. హౌ మచ్ హీట్ మస్ట్ బి ట్రాన్స్ఫర్డ్ టు ఏ బ్లాక్ ఆఫ్ సిల్వర్ వెయింగ్ 100 grams, m ఈక్వల్ టు 100 grams, and thus its temperature increases by 40, del T equal to 40 degrees Celsius, specific heat equal to 236. How much heat అన్నాడు, Q equal to m into C into del T. m అంటే ఎంత, 100 grams, ఇక్కడ కేజీస్లో ఉంది అంటే మార్చుకోవాలి, బై 1000 ఇంటూ C అంటే ఎంత, 236, టెంపరేచర్ అంత 40, 2 సున్నాలు 2 సున్నాలు, ఇది క్యాన్సిల్ చేసేయండి. 6 4 24, లాస్ట్లో ఆప్షన్ 4 ఏడు ఉంది, ఇదిగోండి. అంతే కదా, మొత్తం చేయాల్సిన పని ఉంది మనకి. చివరి లెటర్ చివరి నంబరు సేమ్ అయితే చేయాలి, అక్కర్లా. సమయాన్ని సేవ్ చేసుకోవాలి, వేరే చోట వాడుకోవాలి. 152 ఫారెన్హీట్ అన్నాడు. సో C/5 ఈక్వల్ టు 152 - 32 బై 9. 2 నుంచి 2 తీస్తే 0, 5 నుంచి 3 తీస్తే 2, 120 బై 9. 3 3 9, 3 4 12. ఓకేనా. నెక్స్ట్ C ఈక్వల్ టు 5 × 40, ఇక్కడ రాస్తున్నాను. C ఈక్వల్ టు 5 × 40 బై 3, 5 4 200 బై 3, 3 6 18, 3 6 18. 66 దగ్గర ఆప్షన్ ఏముంది, ఇదిగోండి బి ఆప్షన్. 66.67 వచ్చింది ఇప్పుడు డిగ్రీ సెల్సియస్లోకి మార్చినప్పుడు. ఓకేనా. నెక్స్ట్, when the temperature of a certain quantity of water increased from 0 to 4 degrees Celsius, 0 to 4 degrees Celsius మధ్య వాల్యూమ్ ఎలా ఉండిద్ది, లోగా ఉండిద్ది, డిక్రీజెస్ అనమాట. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ డిక్రీజ్ అయ్యిద్ది. 0 to 4 మనం మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ. సో ఏ వాల్యూ డిక్రీజెస్. ఓకేనా, పాయింట్ అర్థమైందా. ఇదిగోండి థర్మల్ కండక్టివిటీకి సంబంధించిన క్వశ్చన్ చూడండి, చేసి చూపిస్తాను మీకు. ఏ స్టైరోఫోమ్ షీట్ 5 cm థిక్, L ఈక్వల్ టు 5 cm. ఓకేనా. చూడండి ఇక్కడ ఏముంది, ఏరియా మీటర్స్లో ఉంది, కానీ ఇది ఎలా ఉంది, సెంటీమీటర్స్లో ఉంది. బై 100, 0.05 మీటర్స్. చూసారా, ఎల్ని మార్చేసుకున్నాను, అనుగుణంగా మార్చుకోవాలన్నమాట. ఏరియా 0.25, ఇదిగోండి ఏరియా ఈక్వల్ టు 0.25 మీటర్స్ రాసుకున్నాను. టెంపరేచరు 40 degrees Celsius, ఇదిగోండి. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ హీట్ ఫ్లో, క్యూ ఎంత, రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అన్నాడు అంటే Q/T ఎంత అని అడిగాడు. కే వాల్యూ ఇచ్చాడా, ఇదిగోండి కే వాల్యూ 0.01. థర్మల్ కండక్టివిటీ వాల్యూ కూడా ఇచ్చాడు. కే అంటే థర్మల్ కండక్టివిటీ అని అర్థం అనమాట. చూడండి, Q/T ఈక్వల్ టు కే అంటే ఎంత, 0.01. నెక్స్ట్ ఏ అంటే ఎంత, 0.25, సారీ 0.25 కదా. .25 ఇది. ఓకేనా. 0.25 బై కింద ఎల్ వాల్యూ ఇవ్వాలి. ఎల్ ఎంత వచ్చింది, 0.05. టెంపరేచర్ ఎంత, 40. ఇలా మీకు ఇబ్బందిగా ఉందనుకోండి, మార్చుకోండి వాటిని. 0.05 అన్నాడు అంటే 1/100.
0.25 అన్నాడు అంటే 25/100 ఓకేనా బై 5/100 ఇంటూ 40 అనమాట. ఇప్పుడు 25/100 అంటే 25 ఒకట్లు 25 నాలుగులు 1/400 5/100 కాస్త పైకి వెళ్తే 100/5 ఇంటూ 40 అనమాట. 2 సున్నాలు 2 సున్నాలు 5 ఒకట్లు 5 ఎనిమిదిలు అంతేనా. 4 ఒకట్లు 4 రెండులు ఆన్సర్ ఎంత వచ్చింది 2. క్యూ వాల్యూ ఎంత 2. సింపుల్. ఏమైనా కష్టం ఉందా? క్యాలిక్యులేషన్ అనమాట. క్యాలిక్యులేషన్ మీద గ్రిప్ ఉండాలి. when two bodies are in thermal contact heat will flow between them when there are temperature difference ఉండాలి. హీట్ ఫ్లో అవ్వాలి అంటే చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం, టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉండాలి. అలా ఉంటేనే జరిగిద్ది. ఎక్కువ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే ఫాస్ట్గా హీట్ ఫ్లో అనేది జరిగిద్ది. మనం కూడా మాట్లాడుకున్నాం న్యూటన్స్ రేట్ ఆఫ్ కూలింగ్లో కూడా మాట్లాడుకున్నాం మనం. న్యూటన్స్ రేట్ ఆఫ్ కూలింగ్ కూడా నేను క్లియర్గా చెప్పాను. ద బాయిలింగ్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్స్ ఆఫ్ వాటర్ ఆర్ ఎగ్జాక్ట్లీ డిగ్రీస్ అపార్ట్ అండ్ ఫారెన్హీట్. ఇందాక వచ్చిన బిట్టేగా 180 అనమాట. ఇదేమో 32 డిగ్రీ ఫారెన్హీట్, ఇదేమో 212 ఫారెన్హీట్. డిఫరెన్స్ ఎంత 180 కదా, సింపుల్గా వచ్చేసింది. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ లెడ్ C ఈక్వల్ టు 125. టెంపరేచర్ ఆఫ్ ఏ బ్లాక్ 250 grams ఆఫ్ లెడ్ రైజెస్. ఓకే మాస్ ఇచ్చాడు 250 గ్రాములు. ఓకే లెడ్ రైజెస్ టెంపరేచర్ 10 degrees Celsius అండ్ అబ్జర్వింగ్ 5 kilojoules ఆఫ్ హీట్. 5 kilojoules ఆఫ్ హీట్ అన్నాడు. సో క్యూ ఈక్వల్ టు 5 kilojoules. ఓకే ఇంత మ్యాట్రిక్స్ ఏం కనుక్కోమన్నాడు? హీట్ కెపాసిటీ కనుక్కోమన్నాడు. ఓకేనా. హీట్ కెపాసిటీ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ బై రైజ్ ఇన్ టెంపరేచర్. అమౌంట్ ఆఫ్ హీట్ ఎంత 5 × 1000. 5 kilojoules అంటే ఇదే కదా. టెంపరేచర్ అంట 10. ఈ సున్నా క్యాన్సిల్ చేశాను. ఎంత వచ్చింది 500. ఆప్షన్ సి 500 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. మ్యాటర్ మాత్రం ఎక్కువ ఇచ్చినప్పటికీ కనుక్కోమంది హీట్ కెపాసిటీ. ఏం కనుక్కోమన్నాడో అది చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా మీద. నేను ప్రాబ్లం ఆల్రెడీ చేశాను, మీకు హోంవర్క్ ఇస్తున్నాను అనమాట. ఓకేనా. థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా మీద ప్రాబ్లం మనం ఆల్రెడీ చేసాం. ఈక్విలిబ్రియం కండిషన్ మీద చేసాం. మీరు సాల్వ్ చేయండి, ఈజీగా వచ్చేసింది. నెక్స్ట్ వాట్ పర్ స్టెరిడియన్. వాట్ పర్ స్టెరిడియన్ అనేది రేడియంట్ ఇంటెన్సిటీకి యూనిట్ అనమాట. వాట్ పర్ స్టెరిడియన్ అంటే అది రేడియంట్ ఇంటెన్సిటీకి యూనిట్, గుర్తుపెట్టుకోండి. woolen cloths keep the body warm in the winter because woolen cloths అనేది బాడీని వామ్గా ఉంచుతుంది. ఎందుకు? వూల్ ఈజ్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అనమాట. వూల్ అనేది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ కాబట్టి బాడీ నుంచి వచ్చిన హీట్ అనేది ఎప్పుడైతే మనం woolen cloths చేసుకుంటామో బయటికి వెళ్ళనివ్వదు. అందుకే మన బాడీ ద్వారా జనరేట్ అయిన హీట్ వింటర్లో ఈ కోట్ లాంటివి వేసుకోవడం వల్ల బయటికి వెళ్లకుండా మన బాడీని వెచ్చగా ఉంచిద్ది. సో బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. నెక్స్ట్ విచ్ హ్యాస్ హై టెంపరేచర్ బిట్వీన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అండ్ వాటర్ వేపర్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అండ్ వాటర్ వేపర్ ఏముండిద్ది? ఏమీ ఉండదు. బాయిలింగ్ పాయింట్ వాటర్ వేపర్ రెండు ఒక దగ్గర స్టార్ట్ అయ్యేది. ఇదిగోండి ఇది లిక్విడ్, ఇది గ్యాస్. రెండు ఏమవ్వాలి? బాయిలింగ్ చేయాలి. బాయిలింగ్ చేసినప్పుడు వాటర్ ఏమైంది? వాటర్ వేపర్గా మారిద్ది. సో 100 degrees Celsius దగ్గర వాటర్ వేపర్ ఉండిద్ది, వాటర్ ఉండిద్ది. కాబట్టి డిఫరెన్స్ ఏముండిద్ది? ఏమీ ఉండదు. నన్ ఆఫ్ దిస్. ఈ 3 ఆప్షన్స్ కాదు. బ్లాక్ బఫెలోస్ రిమైన్స్ లయింగ్ ఇన్ ద పాండ్స్ ఇన్ ద సమ్మర్. ద రీజన్ ఫర్ దిస్. ఎండాకాలంలో పల్లెటూరుల్లో గేదెల్ని కడగడానికి వాటర్లో తీసుకెళ్తారు. అవి వాటర్లోకి వెళ్ళి ఎంత కొడుతున్నా రావు, అక్కడే ఉంటాయి. ఎందుకు? బ్లాక్ బాడీ హీట్ని బాగా అబ్జార్బ్ చేసుకునిద్ది. కాబట్టి బయటకు వస్తే వాటికి తాపంగా ఉండిద్ది, బాగా వేడి తగులుతూ ఉండిద్ది. అందుకే అవి ఎప్పుడు నీటిలోనే ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో దేర్ కలర్ అబ్జార్బ్ మోర్ హీట్. మాట్లాడుకున్నాం కదా, నలుపు రంగు ఎక్కువ కాంతిని శోషించుకునిద్ది, తెలుపు రంగు ఎక్కువ కాంతిని రిఫ్లెక్ట్ చేసిద్ది, పరావర్తనం చెందించిద్ది. అందుకే పాపం గేదెలు నీటిలో ఉండడానికి ఇష్టపడతాయి వెన్ కంపేర్ టు బయట ప్రాంతంతో కంపేర్ చేసుకుంటే. ఎక్స్ప్లెయిన్ హౌ థిన్ బ్లాంకెట్స్
blankets causes less cold than a single thick blanket. ఇదిగోండి ఎయిర్ కమ్స్ బిట్వీన్ అనమాట. ఒక థిక్గా ఉన్న దుప్పటి కప్పుకోవటం కన్నా తిన్నుగా ఉన్న 4 దుప్పట్లు కప్పుకున్నావు అనుకో నీకు ఇంకా తక్కువ చలిగా అనిపిస్తూ ఉండిద్ది. చలికాలంలో నీ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఒక దుప్పటి కొనుక్కున్నాడు, థిక్గా ఉంది, కానీ వాడు దాన్ని కప్పుకున్నా ఏమైందంటే ఎంతో కొంత కోల్డ్గా అనిపిస్తూ ఉండిద్ది రాత్రిపూట పడుకోగానే. కానీ నువ్వు 4 తిన్నుగా బ్లాంకెట్స్ కొనుక్కున్నావు, ఆ 4టిని కప్పుకొని పడుకున్నావు, ఒకదానిపైన ఇంకో దాని మీద లేయర్స్ వేస్తావు కాబట్టి ఇలా 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 వీటి మధ్య ఎయిర్ అనేది బంధించబడిద్ది. కాబట్టి కోల్డ్ ఎయిర్ లోపలికి రాదు, అన్ని లేయర్స్ దాటుకొని రావడం కష్టం. ఎయిర్ కమ్స్ బిట్వీన్ దమ్. అలా ఎయిర్ అనేది వాటి మధ్య ఉండిపోవడం వలన ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఎయిర్ ఈజ్ కూడా బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. అందుకే 4 పల్చడి దుప్పట్లు కప్పుకోవటం బెటర్ వెన్ కంపేర్ టు మందంగా ఉన్న దుప్పటి కప్పుకోవటం కంటే అని అర్థం అనమాట. అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఇది కాన్సెప్ట్ అర్థమైతేనే పెడతారు. ఏ బకెట్ ఆఫ్ లూక్ వార్మ్ వాటర్ విల్ మెల్ట్ మోర్ దెన్ ఐస్ దెన్ ఏ కప్ ఆఫ్ బాయిలింగ్ వాటర్. ఓకే, లూక్ వార్మ్ వాటర్ విల్ మెల్ట్ మోర్ ఐస్ దెన్ ఏ కప్ ఆఫ్ బాయిలింగ్ వాటర్ అన్నాడు. ఓకేనా? ఎందుకు అన్నాడు. ఎందుకు? ఎప్పుడైనా ఒక బకెట్లో ఉన్న వాటర్ త్వరగా మెల్ట్ అవ్వాలంటే దాని టెంపరేచర్ ఏమి ఉండాలి? దెర్ ఈజ్ మోర్ హీట్ ఇన్ ద వాటర్ ఆఫ్ బకెట్. మోర్ హీట్ ఉండాలి, అంతే కదా? ఎప్పుడైతే మోర్ హీట్ ఉండిద్దో అక్కడి నుంచి నార్మల్ టెంపరేచర్లోకి రావడానికి వాటర్ ట్రై చేస్తూ ఉండిద్ది. టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత త్వరగా కూల్ అయిద్ది అనమాట. ఓకేనా? సో విల్ మెల్ట్ మోర్ అన్నాడు. త్వరగా మెల్ట్ అయింది అంటే అర్థం ఏంటి? అర్థం ఎక్కువ టెంపరేచర్ డిఫరెన్స్ ఉందని అర్థం అనమాట. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ కోల్డ్ ఆన్ ద మౌంటైన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్నోఫాల్ బట్ మోర్ ఆఫ్టర్. చూడండి, ఇట్ ఈస్ నాట్ కోల్డ్ ఒక మౌంటైన్ మీదకి వెళ్ళు ఎట్ ద టైమ్ ఆఫ్ స్నోఫాల్. స్నోఫాల్ పడుతున్న టైంలో నువ్వు మౌంటైన్ దగ్గరికి వెళ్ళామనుకో అప్పుడు అంత చలి పుట్టదు, కానీ స్నోఫాల్ ఆగిపోగానే చలి పుట్టిద్ది. ఎందుకు? స్నోఫాల్ టైంలో సేమ్ మౌంటైనే కదా, ఒకే రకమైన ఎత్తు కలిగిన మౌంటైను, కానీ స్నోఫాల్ పడుతున్నప్పుడేమో చలి ఎక్కువ ఉండదు. ఎందుకు ఉండదంటే అక్కడ స్నోఫాల్ అంటే అర్థం ఏంటి? స్టేట్ మారుతుంది అనమాట. స్టేట్ మారుతున్నప్పుడు ఏమైంది? ఎక్కువ హీట్, ఎక్కువ చల్లదనంగా ఉండటానికి ఆ స్టేట్ ఎక్కువ టెంపరేచర్ తీసుకుంటుంది. ఓకేనా? స్టేట్ మారుతుంది కాబట్టి ఎక్కువ హీటు ఎక్కువ కోల్డ్ దానికి అప్లై అవుతుంది. అందుకే మన మీద ఎక్కువగా ఉండదు అనమాట. ఒకవేళ స్నోఫాల్ పడని టైంలోకి వెళ్ళామనుకో బాగా చలి పుడుతూ ఉండిద్ది. సో స్నోఫాల్ అంటే చేంజింగ్ ఆఫ్ స్టేట్ జరుగుతుంది. చేంజింగ్ ఆఫ్ స్టేట్ జరుగుతుంది కాబట్టి నీకు అంతగా అనిపించదు. ఎందుకంటే ఇట్ టేక్స్ హీట్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ టు మెల్ట్ ఐస్. హీట్ మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఐస్ని మెల్ట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. అందుకే నీ మీద ప్రభావం చూపించదు. ఓకేనా? అందుకే స్నోఫాల్ టైంలో మౌంటైన్ మీద చల్లగా ఉండదు, కానీ స్నోఫాల్ ఆగిపోతే మాత్రం అదే మౌంటైన్ మీద బాగా చల్లగా ఉండిద్ది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. డి ఆప్షన్. ద వాల్యూ ఆఫ్ మెకానికల్ ఈక్వివాలెంట్ ఆఫ్ హీట్. మెకానికల్ ఈక్వివాలెంట్ ఆఫ్ హీట్ అన్నాడు. 1 జౌల్ ఈక్వల్ టు 1 జౌల్ అంటే ఎంత? 10⁻7 ఎర్గ్స్. ఎన్నిసార్లు మాట్లాడుకున్నాము మనం ఇది? 1 జౌల్ ఈక్వల్ టు 10⁻7 ఎగ్స్. 1 జౌల్ అంటే ఎన్ని క్యాలరీస్? 1 జౌల్ ఈక్వల్ టు 1 క్యాలరీ ఈక్వల్ టు 4.2 జౌల్స్, అంతే కదా? 1 క్యాలరీ ఈక్వల్ టు 4.2 జౌల్స్. సో 4.2 ఇంటూ జౌల్ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు? క్యాలరీ పెట్టుకోవచ్చు. 10⁻7 ఎర్గ్. 4.2 ఇంటూ 10⁻7 ఎర్గ్ పర్ క్యాలరీ చెప్పాలన్నమాట. ఇదిగోండి, ఇది 4.27 ఇంటూ 4.2 ఇంటూ 10⁻7 ఎర్గుల్లో మార్చాం కాబట్టి ఎర్గ్ పర్ క్యాలరీ. ఓకేనా? ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ డిపెండ్స్ ఆన్. వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అని దేని మీద ఆధారపడి ఉండిద్ది? నేచర్ ఆఫ్ మ్యాటర్ మీద ఆధారపడుతూ ఉండిద్ది. స్పెసిఫిక్ హీట్, నేచర్ ఆఫ్ మ్యాటర్, ఏ పొజిషన్లో పెట్టావు, ఏ ప్రాంతంలో పెట్టావు అన్న దాని మీద అది ఎంత కూల్ అవ్వాలి, ఎంత త్వరగా ఆలస్యంగా వేడెక్కిద్ది, ఎంత త్వరగా వేడెక్కిద్ది అన్న విషయాలన్నీ ఆధారపడి ఉంటాయి. నేచర్ ఆఫ్ మ్యాటర్ మీద
స్పెసిఫిక్ హీట్ డిపెండ్ అయి ఉండిద్ది. సి గుర్తుపెట్టుకోండి. విచ్ విల్ హ్యావ్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్, ఇంకేముంది వాటరే, 4186 గుర్తుపెట్టుకోండి. ద యూనిట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కోఫిషియంట్, చాలాసార్లు చెప్పాను. లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే అర్థం ఏంటి? చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. లెంత్ క్యాన్సిల్ అయిపోయింది. 1/°C 1/°C పైకి వెళ్ళిందనుకో డిగ్రీ సెల్సియస్ ఇన్వర్స్ అనమాట. ఓకేనా? సి ఇన్వర్స్ అంతే కదా. లెంత్ పోతే కింద టెంపరేచర్ ఉంది 1/0°C అనుకో, సిఏ కదా, పైకి వెళ్తే సి ఇన్వర్స్ అనమాట. ఓకేనా? అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటే ఎంత? 0°F కాదు, ఇది కాదు, ఇదనమాట. -459.40 ఫారెన్హీట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్ టెంపరేచర్ థర్మోడైనమిక్స్లో 4th లా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ద మ్యాక్సిమం టెంపరేచర్ అట్ విచ్ హ్యూమన్ లైఫ్ కెనాట్ బి పాసిబుల్ లెస్ దెన్ కాదు, గ్రేటర్ దెన్. ఇది 110° అనమాట. మానవుని జీవితం 95°F నుంచి 110°F మధ్య ఉండిద్ది అనమాట. ఈ టెంపరేచర్ మధ్య మానవుడు మనుగడ చేయగలడు, బ్రతకగలడు. బియాండ్ 95°F కన్నా తక్కువ కన్నా 110°F ఎక్కువ కన్నా మనిషి ఉండలేడు అనమాట. సో గ్రేటర్ దెన్ ఉండాలి. ఓకేనా? కెనాట్, మ్యాక్సిమం టెంపరేచర్ అన్నాడు. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద లోయెస్ట్ మార్క్ ఇన్ ద థర్మోమీటర్ ఈజ్ మార్క్డ్ ఎట్ 95°F. దాని అర్థం ఏంటి? మెన్ కెనాట్ లివ్ బిలో దిస్ టెంపరేచర్, ఇది అనమాట. 95°F కన్నా తక్కువ మనిషి జీవించలేడు అని అర్థం అనమాట. గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ కాపర్ 0.1 calorie/gram. ఇట్స్ వాల్యూ ఇన్ జౌల్/kg అనమాట. జౌల్/kgలో మార్చాలి. చూడండి 0.1 calorie అన్నాడు. ఓకేనా? ఇప్పుడు నేను క్యాలరీని దీంట్లో మార్చాలి, జౌల్స్లో మార్చాలి. 1 calorie = 4.2 joules, అంతే కదా. నెక్స్ట్ ఇక్కడేమో గ్రామ్స్లో ఉంది, ఇక్కడేమో కేజీస్లో ఉంది. సో నేను కేజీస్లోకి మార్చాలి. ఓకేనా? సో 1 గ్రాము 1 kg = 1000 గ్రాములు. ఇప్పుడు దీంట్లో మార్చుకోవాలి. చూడండి 0.1 ఉన్న ప్లేస్లో నేనేం పెట్టుకోవాలి? 4.2 పెట్టుకోవాలి. సో 0.1 calorie అంటే 1 calorie అంటే 4.2 joules. మరి 0.1 calorie అంటే ఎంత? 4.2 × 0.1, అప్పుడు ఏమైంది? 0.42 అయింది, అంతే కదా. ఇదిగోండి 42/10, 1/10, అప్పుడు 42/100, అంతేగా వచ్చేది 0.42. సో 0.42 ఎక్కడుంది నాకు? ఇదే ఆన్సర్. ఓకేనా? కాబట్టి గ్రామ్లో ఉంది కాబట్టి 1000 తీసుకుంటాం కదా, కిలోలోకి మారిపోయింది, 10⁻³ వచ్చింది. అర్థమైంది పాయింట్? 1 calorie అంటే 4.2 joules. నాకెంత ఇచ్చాడు? 0.1 calorie ఇచ్చాడు. 0.1 calorie అంటే ఎంత అని మార్చాను, చక్కగా 0.42 వచ్చేసింది. మిగిలిన ఆప్షన్ ఏది? అది కాదు కదా, పెట్టేశాను. మరి గ్రామ్ని కేజీలోకి మార్చాలి కదా, అప్పుడు ఏమైద్ది? 10⁻³ అయింది. మార్చుకోవాలి కదా కేజీస్లోకి, అలాగనమాట. ఓకేనా? ద స్పెసిఫిక్ ఆఫ్ సాలిడ్ సబ్స్టాన్స్ ఆఫ్ ఈజ్. స్పెసిఫిక్ హీట్ అడిగాడు. ఓకేనా? ఇది కూడా హోంవర్కే, మీరు చేయండి. సింపుల్ క్వశ్చనే, ఆల్రెడీ మనం చేసిన లాంటి క్వశ్చన్ అనమాట. మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఇదిగోండి, ఇది చాలా ఇంపార్టెంట్. కెపాసిటీ అన్నాడు. చూడండి, ద మాస్ ఆఫ్ ఏ మెటల్ M = 500 grams and its specific heat is 0.5. C = 0.5. కెపాసిటీ అడిగాడు. మీకు చెప్పాను, హీట్ కెపాసిటీ = మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్. హీట్ కెపాసిటీ = మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్. మాస్ ఎంత? 500. ఇక చూడండి గ్రామ్స్లోనే ఉంది కాబట్టి మార్చక్కల్లా. 5/10, 0 0, 5 5 ఎంత? 250. ఆప్షన్లు ఎక్కడ ఉంది? 250. ఇదిగోండి, ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? నేను హీట్ కెపాసిటీకి ఇంకో ఫార్ములా కూడా చెప్పాను.
Q/T. ఇది హీట్ కెపాసిటీయే, ఇది హీట్ కెపాసిటీయే. ఇది మాస్ స్పెసిఫిక్ హీట్ ఇచ్చినప్పుడు, ఇది హీట్ టెంపరేచర్ ఇచ్చినప్పుడు ఏమి ఇస్తే దానికి తగ్గట్టుగా వాడుకొని చేయాలి. ఓకేనా, సింపుల్. నెక్స్ట్, ద హీట్ కెపాసిటీస్ ఆఫ్ టూ ఆబ్జెక్ట్స్ మేడ్ అప్ ఆఫ్ ది సేమ్ మెటల్ ఆర్ ఇన్ ద రేషియో 3:4. The heat capacities of two objects made up of the same metal అన్నాడు. హీట్ కెపాసిటీ ఈక్వల్ టు M into S, M1 S1 ఫస్ట్ దానికి, M2 S2. సేమ్ మెటల్ అన్నాడు అంటే ఇది ఎంత ఉండిద్దో ఇది కూడా అంతే ఉండిద్ది. ఒకటి అనుకో చదువుతున్నా. M1 M2 అంటే 3:4 రేషియో దీనికి వచ్చింది అనమాట. ఓకేనా, అంటే ఏమి లేదు, హీట్ కెపాసిటీ రేషియోనే మాస్ రేషియో అనమాట. సో 3:4 అనేది ఆన్సర్. ఎందుకు, స్పెసిఫిక్ హీట్ అన్నిటికీ సమానంగా ఉండిద్ది కదా, ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో 3:4 అనేది ఆన్సర్ అనమాట. కమింగ్ టు 46th క్వశ్చన్. ద చేంజ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఐస్ టు ద స్టేట్ ఆఫ్ వాటర్ ఈజ్ డ్యూ టు అన్నాడు. ఐస్ అంటే సాలిడ్ అనమాట. 2 వాటర్ అంటే లిక్విడ్. ఎప్పుడైతే సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళాలో అప్పుడు ఏం జరగాలి, అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ అనేది జరగాలి. అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ అనేది జరగాలి. అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ జరగాలంటే టెంపరేచర్ని మనం పెంచాలి. సో టెంపరేచర్ పెంచినప్పుడు హీట్ అనేది అబ్జార్బ్ అయ్యి కనపడకుండా సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి మారిద్ది అనమాట. ఓకేనా, నెక్స్ట్ 53 క్వశ్చన్. By how many degrees Celsius should an 800 gram of calorimeter made of aluminium be heated so that it absorbs 43.2 kilojoules of heat? Specific heat capacity of aluminium is 0.9. యాక్చువల్గా ఈ క్వశ్చన్లో కొంత రాంగ్ ఉంది. ఇక్కడ కే ఉండకూడదు అనమాట. ఓకేనా, కే ఉండకూడదు. చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆన్సర్ వచ్చింది. M ఈక్వల్ టు 800 grams. ఇక్కడ మనకి కేజీస్లో ఉంది కాబట్టి మనం కేజీస్లోకి మార్చుకోవాలి. సో బై 1000 0000 8/10 kg అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అబ్జార్బ్స్ హీట్ అన్నాడు. సో హీట్ ఈక్వల్ టు 43.2 joules. కే లేదు అని అనుకున్నాం కదా. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ అంటే సి ఈక్వల్ టు 0.9. ఇప్పుడు ఫార్ములా Q ఈక్వల్ టు M ఇంటూ C ఇంటూ T. మనకి టీ కావాలి, హౌ మెనీ డిగ్రీస్ అని అడిగాడు కాబట్టి. సో Q అంటే అంతే 43.2, M అంటే ఎంత 8/10, C అంటే ఎంత 9/10 రాసుకోవచ్చు కదా. 0.9ని 9/10 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 10 ఈ పాయింట్ పోయిద్ది. 432 ఇంటూ 10/8 72, 4 1 4 0 4 32, 4 18 18 1 18 6 ఇదిగోండి 60 డిగ్రీ సెల్సియస్ అనమాట. ఓకేనా, సో 60 అనేది ఆన్సర్ అనమాట. కే అనేది ఉండకూడదు. 43.2 joules అని ఇవ్వాలి కానీ కిలో జోల్స్ అని ఇచ్చాడు. ఎండా చేసినప్పుడు రాంగ్ వచ్చింది అనమాట, అందుకే చివరిలో అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి 72 క్వశ్చన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. నేను వాటర్ ఈక్వివలెంట్ అని ఆల్రెడీ కూడా కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ద మాస్ ఆఫ్ ది కాపర్ calorimeter is 50 grams. Mass equal to 50 grams. And the specific heat is 0.1. C equal to 0.1. Find water equivalent అని అడిగాడు. సో వాటర్ ఈక్వివలెంట్ ఫార్ములా ఈక్వల్ టు M ఇంటూ S లేదా M ఇంటూ C అనమాట. M అంటే అంత 50, C అంటే 1/10 కొట్టేసామనుకో 5. సో 5 గ్రామ్ పర్ డిగ్రీ సెల్సియస్ అనమాట. సో బి అనే దానికి ఇది ఆన్సర్. ఓకేనా, సో ఇక్కడతో మనం హీట్ అండ్ టెంపరేచర్కి సంబంధించిన ALP CBT 2లో అడిగిన ప్రతి క్వశ్చన్ని మాట్లాడుకున్నాం. ఓకేనా, టోటల్గా 73 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా రాబోయే ఎగ్జామ్లో రావడానికి చాలా 100కి 100% అవకాశం ఉన్న క్వశ్చన్స్ కాబట్టి వీటిని మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే మన వీడియోస్ని డైలీ ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇలాగే ఫాలో అవుతూ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, సో మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.